ఒక ప్రయోగం చేస్తున్నాను నేను. నువ్వే ప్రయోగమా? ఏడిసి మొహం కడుక్కున్నట్టు ఉంటుంది. ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు మా బావగాడు? ఇంత చెత్త మధ్యలో ఎన్ని కంప్యూటర్లు ఎట్టి ఏం చేస్తున్నాడు మహానుభావుడు. బావా బావా ఏం చేస్తున్నావు బావ? ఇన్ని కంప్యూటర్లు ఎట్టి బాబోయ్. అయ్యో నిజంగా సీరియస్గా ఏమన్నా పీకుతున్నాడు వీడు. బావా మాట్లాడరా బాబు. ఒక ప్రయోగం చేస్తున్నాను నేను. బాబోయ్ ఏంటి కంప్యూటర్లు ఏంటి, చెత్త ఏంటి, ఇన్ని సిపియూలు ఏంటి, ఏంటి బావ ఇది? నేను ప్రయోగం చేస్తున్నానని చెప్పాను, సైలెంట్గా కూర్చోడు. బాబోయ్ ఏడు బావ ఈ కంప్యూటర్లు ఏంటి బావా? వీటిలన్నిటికీ డబ్బులు ఎలా వచ్చాయి బావా? తర్వాత చెప్తాను అన్ని విషయాలని. ముందు మాత్రం సైలెంట్గా కూర్చో అక్కడ. అయ్యోయ్ ఏంటి టీ కూడా మంచిగా దాన్ని తాగేసాడు ఎంత స్పీడ్గా. బాబాయ్ ఏంటిరా అంత సీరియస్గా నేను టీ కూడా మంచిగా దాన్ని తాగేసావు? ఏం చేస్తున్నావు చెప్పరా బాబు. చెప్తాను. ఒక ప్రయోగం చేస్తున్నాను నేను. నువ్వే ప్రయోగమా? ఏడిసి మొహం కడుక్కున్నట్టు ఉంటుంది. చెప్పు. చేస్తున్నాను రా, అప్పుడు చెప్తురు కానీ నేను ప్రయోగం సక్సెస్ అయ్యేదాక చెప్తురు కానీ. ఇప్పుడు నేనేమో సాయం చేస్తాను చెప్పా. ఈ కురందాస్కి సాయమా? అయిపోయి ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడైనా సరే, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్. అయ్యా మీ పెర్ఫార్మెన్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ అదేదో చెప్పండి బాబు. ఎటకారాలు ఆడకు. ఎట్టకారం కొట్టుకారం ఏం లేదు బా, చెప్పా. ఒరే బాబు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకు. ఎంత సీరియస్ అయిపోతాడు ఏంటి బావా? నిజంగా ఏమైనా పీకుతాడు ఏంటి? ఏంటిది ఇది చేసేదానికి చెప్పేదానికి సంబంధం లేదు బాబాయ్. విషయం చెప్పరా. చెప్తున్నాను ప్రశాంతంగా విన్నైతే. నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళావు అనుకో, ఏం చేస్తావు? సరుకులు కొంటాం, అది కూడా ప్రశ్న. సరుకులు కొనడం, బొమ్మలు చూడడం అవి కాదు. మరి షాపింగ్ అయిపోయాక కౌంటర్ దగ్గరికి వచ్చాక ఏం చేస్తావు? డబ్బులు ఇచ్చి. డబ్బులు లేకపోతే యూపీఐ పేమెంట్ చేస్తాం. అదే ఎలా చేస్తావు? కాలుతో చేస్తారు, సెల్తో చేస్తారు. ఎవడన్నా బుర్ర లేకుండా ప్రశ్న ఏంటి? కాళ్ళతో చెడు కాలుతో చేస్తారేటి? నువ్వు ఎక్కడ ఉండాల్సినడు కాదు బా, ఎక్కడో ఉండాల్సినడు. ఎక్కడ ఉండాలి? హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ బా. అదే బావా గాలి అలా తీర్చో. నేను ఏ జర్మనీయో, అమెరికాయో, ఆస్ట్రేలియా చెప్తావు అనుకున్నాను. అక్కడ కంట్రీ తెలుసు కానీ ఆ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు బా. అందుకని ఇక్కడ నాకు తెలుసు, హైదరాబాద్ వైజాగ్ అక్కడే కరెక్ట్ నీకు. ఏంటి బావా అక్కడ ఏమున్నాయి? పిచ్చి హాస్పిటల్లో నీలాంటి అందరూ అక్కడే ఉంటారు. అంతేలే, ఒక ఐన్స్టీన్ని ప్రయోగాలు చేసిన వాళ్ళందరినీ ముందు పిచ్చోళ్ళే అనుకున్నారు. నా ప్రయోగం బయటికి రాని, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏం తెలుస్తుంది? నాకు సన్మానాలు చేసి చప్పట్లు కొడుతుంటే చూసి ఆనందపడితే గాని. ఎంతకీ అసలు విషయం చెప్పట్లేదు బాగా. ఆ క్యూఆర్ కోడ్ మీద ఏం చేస్తున్నావు ప్రయోగం? అది క్యూఆర్ కోడ్ చేసిన వెంటనే ఓనర్కి డబ్బులు వెళ్తాయి కదా. అవును. అవి వెళ్ళకుండా మన అకౌంట్లోకి రివర్స్ వస్తే ఎలా ఉంటుంది? ఆ రివర్స్ రావడానికే నేను ఈ ప్రయోగం చేస్తున్నాను. ఖచ్చితంగా సన్మానం ఉండదు బావ నీకైతే. అబ్బో తిరుగు లేదు బావా. ఎక్కడ చేస్తారో తెలుసా బావా? ఎక్కడా? కారాగారంలో. అంటే 3rd డిగ్రీ. కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అంతే. మిస్ అండర్స్టాండింగ్ కాదు. రిటర్న్ లో నువ్వు డబ్బులు చేస్తే దొంగతనం కింద అవుద్ది. తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. మనం అక్కడ జరుగుద్ది.
ఉంటుంది మరి నీ ప్రయోగాలు. అయితే వద్దంటావా? ఊరుకోమంటాను. సరే అయితే నువ్వే చెప్తే అది చేస్తాను. ప్రయోగం చేద్దాం అనుకున్నాను, ప్రయోజనం లేకుండా చేసేసావు, గాలి తీసేసావు. ప్రయోగం అంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, 10 మందిని మోసం చేసేలా ఉండకూడదు. అది ప్రయోగం అనరు, పనికి మళ్ళీ పని అంటారు. అవునా? అయితే నేను పనికిమాల పనులు చేస్తున్నాను అప్పుడు. మరి కాదా, ఒక డబ్బులు దొబ్బేయడం అంటే దొంగతనం అది. కేసు కూడా ఉంది. ఏం తోడు దానికి ప్రయోగం చేస్తాడట, తొక్కలో వెళ్ళినప్పుడు డబ్బులు పోక్క ఇన్ని కంప్యూటర్లు పెట్టుకొని. అయితే సరేలే, ఇంకా ఏమీ చేయను. మంచినీళ్ళు దాకా పడుకో, ఇంకేం చేస్తావు నువ్వు? ఇచ్చిన బిల్డప్ చాలు కానీ లేగు లేగు.